అందరికీ నమస్కారం అండి. అవనానుషకి స్వాగతం సుస్వాగతం. అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. నేను మళ్ళీ ఇంకొక ప్రెగ్నెన్సీ సిరీస్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈ వీడియో ఏంటి అంటే పుస్తకాల పురుగులకి సంబంధించిన విషయం ఇది. అంటే పుస్తకాలు చదవడం గురించి, వాటి గురించి. పుస్తకాలు చదివే అలవాటు ఎంతమందికి ఉంది, ఎంతమందికి లేదు? చదివే అలవాట్లు ఉన్నాయా? ఫోన్ వచ్చిన తర్వాత అన్నీ వదిలేశారా, మర్చిపోయారా? మామూలుగానే ప్రతిరోజు ఒక పేజీ రాయడమో లేదా ఒక 2 పేజీలు చదవడమో అవి చేయడం వల్ల మనం ఎప్పుడూ కొంచెం ఉత్సాహంగా, నిరుత్సాహం అవి లేకుండా మనం పేపరు పెన్ను పట్టుకుని రాస్తుంటే జర్నలింగ్ అనే పేరు అంటారు దానికి. మనం పొద్దున్నే లేచినప్పుడు మనకు అనిపించినవి లేదా రాత్రి పడుకునే ముందు రాయడం, ఇలా చేయడం వల్ల చాలా చాలా ప్రశాంతంగా కూడా ఉంటుంది. ప్రెగ్నెన్సీ సమయంలో పుస్తకాలు చదవడం ఇంకా బాగుంటుంది. కానీ అది ఫోన్లో స్క్రీన్ టైంలో కాకుండా హార్డ్ కాపీగా చదివితే ఇంకా మంచిది. అసలు ప్రెగ్నెన్సీలో పుస్తకాలు ఏమేమి చదవచ్చు, ఏమేమి చదవాల్సిన అవసరం ఉంది, ఏ విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది, నేను ఏమేమి పుస్తకాలు చదివాను అంటే హార్డ్ కాపీలో ఏమేమి చదివాను, సాఫ్ట్ కాపీలో ఏమేమి చదివాను. మీకు ఎలాగో తెలుసు కదా, నేను ఫోన్లు ల్యాప్టాప్లు లేకుండా ఉండలేనని. నేను చాలా పుస్తకాలు సాఫ్ట్ కాపీలో డౌన్లోడ్ చేసుకున్నా. కానీ తర్వాత నాకే అనిపించింది, అమ్మా వద్దనుష, స్క్రీన్ టైం ఎక్కువైపోతుంది, కాబట్టి ఆ స్క్రీన్ టైంలో కాదు, నేను హార్డ్ కాపీలో చదువుతాను అని చెప్పి నేను అలాగ చూడగా నేను ఈ పుస్తకాలు నేను హార్డ్ కాపీ తీసుకున్నా. నేను చదువుదాం అనుకుంటే నాకు చదువు గురించి బాగా పిచ్చుందని మీకు తెలుసు కదా, ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది నా సబ్స్క్రైబర్స్కి. కానీ అన్ని పుస్తకాలు సాఫ్ట్ కాపీల్లోనే ఉన్నాయి. అన్నీ హార్డ్ కాపీలో తెచ్చుకోవాలంటే పెట్టుకోవడానికి ప్లేసు ఉండదు, కొనుక్కోవడం కూడా మరీ ఎక్కువే అవుతుంది, మరీ పెచ్చాలు అయిపోతుంది. అందుకోసం నేను అంత చేయలేదు. కానీ నేను ఒక 3 పుస్తకాలు మాత్రం కొనుక్కున్నాను. 3 పుస్తకాలు నేను సాఫ్ట్ కాపీలో చదువుకున్నాను. ఇవి ఏంటి అంటే ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా ఉంది. నేను కొంచెం స్టడీ చేసి నేను తీసుకున్నాను. పైగా నాకున్న పిచ్చకి ఏమనుకున్నానంటే, నేను ఇంగ్లీష్లో ఒక 3 పుస్తకాలు, తెలుగులో ఒక 3 పుస్తకాలు, హిందీలో ఒక 3 పుస్తకాలు చదువుకుందాం అనుకున్నా. ఇవి ఇంగ్లీష్లో పుస్తకాలు. తెలుగులో పుస్తకాలు అంటే నేను ఏం చేశానంటే, శతకాలు, రామాయణ భాగవతాలు, గర్భగీత ఉన్నాయి కదా, అవి నేను తెలుగులో చదువుకున్నాను. హిందీలో పుస్తకం ఇంకా రాలేదు. వచ్చాక కనీసం ఒక్క పుస్తకం అన్నా హిందీలో చదువుతామని అనుకుంటున్నా. నేను అలా చూడగా నాకు ఇదొకటి దొరికింది. అదేంటి అంటే దేవదత్త పట్నాయక్ ద ప్రెగ్నెంట్ కింగ్. ఇది ఇంకా ఇప్పుడే మొదలెట్టాను, ఇంకా పూర్తి అవ్వలేదు. ఇది ఒక పుస్తకం. ఇది చాలా ద ప్రెగ్నెంట్ కింగ్ రివ్యూస్ కానీ చదవడానికి కానీ వినడానికి కానీ చాలా బాగుందని చెప్పి నేను రివ్యూస్ చూసి నేను తీసుకున్నా. ఇదైతే మాత్రం నేను సాఫ్ట్ కాపీ ఒకసారి ఒక గ్లాన్స్ వేసి, అంటే సాఫ్ట్ కాపీ ఒకసారి చూసి నేను తీసుకున్నాను. ద ఎసెన్స్ ఆఫ్ మదర్హుడ్. ద ఎసెన్స్ ఆఫ్ మదర్హుడ్ అంటే ఏంటంటే, అంటే మదర్హుడ్లో ఉన్న అంతా మనకి ఎప్పుడు అప్స్ ఉంటాయి, డౌన్స్. అది ఇక్కడ అది కూడా ద అప్స్ అండ్ డౌన్స్ ఆఫ్ బీయింగ్ ఏ మామ్. క్యాప్షన్ కూడా అది. ఇది రాధికా జిందల్ అని ఇవిడ రాసింది. ఇవిడ చాలా బాగా రాసింది, బాగుంది, నాకు బాగా నచ్చింది. ఇందులో ఏంటి అంటే అసలు ఆ ప్రెగ్నెన్సీ ఏంటి, ప్రెగ్నెన్సీ డైట్ గురించి కానీ, ప్రెగ్నెన్సీలో గర్భ సంస్కారం గురించి, దాని తర్వాత ఏమంటారు దాన్ని, ఏమేమి ఫుడ్స్, ఏ ట్రైమిస్టర్లో ఏ ఫుడ్స్ తీసుకోవాలి, దాని తర్వాత అంటే డెలివరీ అయిపోయిన తర్వాత ఎలా ఉంటుంది, ఆ తర్వాత కూడా డెలివరీ అయిపోయిన తర్వాత కూడా కొంతమందికి ప్రెగ్నెన్సీ బ్లూస్ వస్తాయి. అంటే అప్పుడు సిండ్రోమ్స్ వచ్చేసి అప్పుడు బాగా డౌన్ అయిపోతారు. ఇలాంటి వాటిలన్నిటి గురించి ఈ రాధిక అనే ఆవిడ అనుభవాలు, ఈవిడ న్యూట్రిషన్స్ తోటి, డాక్టర్స్ తోటి, వీళ్ళ స్నేహితులతో కొంతమందితోటి జరిగిన సంభాషణ అంతా ఈ పుస్తకం. ఇది నాకు చాలా బాగా నేను ఒక సాఫ్ట్ కాపీ చదివి బాగా అనిపించి నేను హార్డ్ కాపీ తీసుకున్నా. ఇది ఏంటి అంటే, ఇది మరి పేరును బట్టే, పైగా ఐ యామ్ ఏ ఫస్ట్ టైం మామింగ్. ఇది శర్వన్షిక. ఇదేంటంటే ఐ యామ్ ఏ ఫస్ట్ టైం మామీ పేరే ఉంది కదా, నేను మొట్టమొదటిసారి అమ్మని అవ్వబోతున్నాను, నేను కూడా మొట్టమొదటిసారి అమ్మని అవ్వబోతున్నాను. ఆ ఆత్మతో నేను పుస్తకం కొనేసుకున్నాను. ఇవి కాకుండా వాట్ టు ఎక్స్పెక్ట్ వెన్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ అనొకటి, టాకింగ్ టు ద బేబీ ఇన్ ద ఊంబ్, గర్భస్థ శిశువుతో సంభాషణ, అదొకటి. ఈ 2 తెలుగులో కూడా ఉన్నాయి. నాకు తెలుగులో అయితే మరి అది దొరకలేదు. నేను ఇంగ్లీష్లోని పీడిఎఫ్ది డౌన్లోడ్ చేసుకొని నేను ఆ 2 చదువుకుని ఇవి కూడా నేను తీసుకున్నాను. నేను ఇదైతే ఆమె ఫస్ట్ టైం మామీ చదివేశాను, ద ఎసెన్స్ ఆఫ్ మదర్హుడ్ ఈ 2 చదివేశాను. ఈ ద ప్రెగ్నెంట్ కింగే ఇది మరి ఇంతలా ఉంది కదా, ఈ వీడియోలు చేసుకుంటూ హాస్పిటల్కి వెళ్తే ఏమన్నా చేస్తే ఇది చదవడం ఇంకా అవ్వలేదు, పూర్తయిపోతుంది. 7th మంత్కి కంప్లీట్ చేసేస్తాను.
ఇది 7th మంత్ యాక్టివిటీల్లోకి పెట్టేశాను, అందుకే 7th మంత్లో కంప్లీట్ చేసేస్తాం. ఇవి మామూలుగా ఉత్తిన సరదాగా మేము విశాల్ మాటకెళ్తే ఆలీబాబా ద 40 థీవ్స్, తర్వాత స్లీపింగ్ బ్యూటీ అని ఉత్తినే ఈ చిన్నవి కేవలం ఇంగ్లీష్ వొకాబులరీ ఒకసారి రిఫ్రెష్ చేసుకున్నట్టు ఉంటుంది అని చెప్పి నేను ఈ పుస్తకాలు చదువుకున్నాను. ఈ పుస్తకాలు ఎన్ని కాదండి, నేను ఇవి ఇంగ్లీష్లో అంటే జనరల్గా ఇంగ్లీష్లో ఉంటుందని చెప్తున్నాను. అలా కాకుండా తెలుగులోను, తమిళ్లోను, గుజరాత్లోను ఎవరి మాతృభాషలో వాళ్ళకి ఆ పుస్తకాలు ఉన్నాయి. ఇప్పుడు ఇందులో కూడా ద ఎసెన్స్ ఆఫ్ మదర్హుడ్ ఏమేం భాషల్లో తర్జుమా చేశారో నాకైతే నేను అంత గమనించలేదు. కానీ వాట్ టు ఎక్స్పెక్ట్ వెన్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ టాకింగ్ టు ద మామ్ ఇన్ ద ఊంబ్, ఇవి చాలా భాషలు అంటే తెలుగులోను, హిందీలోను, తమిళ్లోను, మలయాళంలో అలాగా చాలా భాషల్లో తర్జుమా కూడా చేశారు. అంటే ఒక్కొక్కళ్ళు వాళ్ళ అనుభవాల్ని ఒక్కొక్క రూపంలో చెప్తున్నారనమాట. ఇలాగ ఈ పుస్తకాలు చదవడం వల్ల ఇంకా కొంచెం మనం బేబీతో ఇంకా బాండ్ ఏర్పరచుకోవడానికి ఉంటుంది. మనకి కూడా నిస్సారంగా నిస్సత్తుగా కాకుండా ఈ జర్నీ అంతా మనకు కూడా కొంచెం అద్భుతంగా ఉంటుంది. ఇలాగ నేను ఈ పుస్తకాలు అయితే నేను చదువుకున్నాను. ఇంకా అవసరమా అంటే నాకు అన్నీ ఇందులో కవర్ అయిపోయాయి. ఎందుకంటే టాకింగ్ టు ద బేబీ ఇన్ ద ఊమ్ అంటే ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఎంత పాజిటివిటీ సెండ్ చేయాలి ఏంటి అనేది, ఎసెన్స్ ఆఫ్ మదర్హుడ్, ఐ హ్యామ్ ఏ ఫస్ట్ టైం మమ్మీ అంటే ఇప్పుడు వీటిల్ మించి ఇంకా ఇందులో కవర్ చేసిన టాపిక్స్ ఇంకా వేరే ఎందులోనూ కవర్ చేయాల్సిన అవసరం లేదు. ఇవి చదివితే సరిపోతుందని నాకు అనిపించింది చదివిన తర్వాత. అందుకే మీకు కూడా ఒక మాట చెప్తున్నాను. ఈ ఫొటోసు ఇవి నేను అమెజాన్లోనే తీసుకున్నాను. ఈ 3 పుస్తకాలు నేను అమెజాన్లో తీసుకున్నాను. ఈ 2 విశాల మాటలు ఉత్తినే సరదాగా చిన్నపిల్లలకి కథల పుస్తకం ఉంటుందిగా మా మేనలుడికి చూపించినట్టు చదివించినట్టు ఉంటుంది. అంటే ఈ బొమ్మలు ఇవి ఇలా ఉంటాయి కదా, ఏవో సన్న పుస్తకాలు, అందుకోసం ఇవి తీసుకున్నా. ఇలాగా ఈ పుస్తకాలు తీసుకుని నాకు కుదిరినంత వరకు నేను నా ప్రెగ్నెన్సీ జర్నీని నేను ఎంజాయ్ చేసుకుంటూ కుదిరినంత ఫోటోలోను, కుదిరినంత వీడియోలోను, కుదిరినంత కవితలోను, కుదిరినంత కథల్లోనూ క్యాప్చర్ చేసుకుని పెట్టుకున్నా. ఈ వీడియోకి అయితే ఇంతేనండి. మీకేమనిపించిందో, ఒకవేళ మీరు ఫస్ట్ టైం మామ్ అయితే కనుక మీరు ప్రెగ్నెన్సీలో ఏమేమి పుస్తకాలు చదివారో, లేదు ఇద్దరు పిల్లల్ని కనేసి అయిపోయింది, మీరు ఒకప్పుడు ప్రెగ్నెన్సీలో ఉన్నారు అంటే అప్పుడు మీరు ఏ పుస్తకాలు చదివారో ఒక కామెంట్ రూపంలో నాకు చెప్పండి. నాకు కూడా తెలుస్తుంది. ఇంకా ఏమైనా పుస్తకాలు ఉంటే నేను కూడా ఇంకా తెలుసుకోవడానికి, ఇంకా చదువుకోవడానికి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.